భద్రం బి కేర్ఫుల్ బ్రదరు, బట్టతలకు విగ్గే బెటరు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. బాధితుడిని నిందితుడిగా మార్చేశారు, నిందితురాలిని బాధితురాలని కవరింగ్ ఇస్తున్నారు. తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేయడం అంటే ఇదే. ఇటు డేంజర్ భామ, అటు డైవర్షన్ బాబు కలిసి ఏపీ ప్రజలకు సినిమా చూపిస్తున్నారు. నారా సమర్పించు వలపు వల, ఇదే ఆ సినిమా టైటిల్. కాదంబరి జత్వాని చుట్టూ కథను తిప్పుతున్నారు. ఆగమేఘాల మీద ప్రత్యేక విమానంలో ముంబై నుంచి ఆమెను తీసుకొచ్చి 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేసి పోలీసులకిచ్చే కంప్లైంట్ ఎలా రాయాలి, మీడియా ముందు ఏం చెప్పాలి, ఇలా పక్కాగా స్క్రిప్ట్ ఆమె చేతిలో పెట్టి డ్రామా పండించారు. ఇంతకీ ఎవరి కాదంబరి జత్వాని? విద్యాసాగర్ను ఆమె ఎలా ట్రాప్ చేసింది? పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పటి వరకు ఎంత దోచింది? కాదంబరితో బాబు నడిపిస్తున్న పొలిటికల్ కహానీ ఏంటి? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక సెకండ్ టాపిక్. ప్రభుత్వాలకు ఎన్ని ప్రాధాన్యతలైనా ఉండొచ్చు, కానీ ప్రజా సమస్యల పరిష్కారమే ప్రభుత్వాలకు తొలి ప్రాధాన్యత కావాలి. అలా కాదని రాష్ట్రంలో సమస్యలు గాలి కుదిరి అందరినీ డైవర్ట్ చేయడానికి దిక్కుమాలిన పాలిటిక్స్ చేస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. గత 4-5 రోజుల నుంచి ఒక ముంబై నటికి సంబంధించిన వార్తలను మన ఎల్లో మీడియా వేడిగా వండి వారుస్తోంది. ఎంతో మంది రాజకీయ పారిశ్రామిక ప్రముఖులు, బ్యూరోక్రాట్లను బ్లాక్మెయిల్ చేసే బాలీవుడ్ నటికి అర్జెంటుగా న్యాయం చేసేయాలంటూ ఆమెను ప్రత్యేక విమానంలో తెచ్చి మరీ డ్రామా నడిపించారు. అదే సమయంలో అటు కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీలో వందలాది మంది విద్యార్థినుల జీవితాలతో ఆడుకునే దారుణం జరిగితే ఆ ఘటన ప్రభుత్వానికి లీస్ట్ ప్రయారిటీ. అంతకుముందు ముచ్చుమరిలో 9 ఏళ్ల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి ముచ్చుమరి కాలువలో పడేస్తే ఇప్పటికీ ఆ మృతదేహం దొరకలేదు. ఆ ఘటన ప్రభుత్వానికి లీస్ట్ ప్రయారిటీ. నంద్యాల జిల్లాలో మతిస్థిమితం లేని 16 ఏళ్ల బాలికపై 3 యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన ప్రభుత్వానికి లీస్ట్ ప్రయారిటీ. అసలు కాలేజీల్లో ఏం జరుగుతోంది? రాష్ట్రం ఎటుపోతోంది? ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులంటూ బెదిరింపులేంటి? ఎవరిని రక్షించడానికి ఇదంతా చేస్తున్నారు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఇక థర్డ్ టాపిక్. అనుమానించిందే జరిగింది. ఈవీఎంల గోల్మాల్ నిజమని తేలిపోయింది. ఎంత బలంగా చెబుతున్నారు? దీనికి సాక్ష్యాలు ఆధారాలు ఏవి అంటారా? దీనికి ప్రత్యేకంగా సాక్ష్యాలు ఆధారాలు చూపించాల్సిన అవసరం లేదు. ఈసీ తీరు గమనిస్తే స్పష్టంగా అర్థమైపోతుంది. ఈవీఎంల వెరిఫికేషన్ విషయంలో మొదటి నుంచి ఈసీ ఆడిన నాటకాలు చూస్తే విషయం మరింత స్పష్టంగా అర్థమైపోతుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి ఈసీ ఎవరికో లబ్ధి చేకూర్చాలని చేస్తున్న ప్రయత్నాలు చూస్తే ఇంకా స్పష్టంగా అర్థమైపోతుంది. వీవీప్యాట్ స్లిప్లు స్మాష్ చేసి ఈవీఎంలలో డేటాను మటాష్ చేసి సీసీటీవీ ఫుటేజ్ అడుగుతుంటే తెల్లమొహం వేస్తుంటే ఇంకా సాక్ష్యాలు ఆధారాలతో పనేముంది సార్? అసలు ఈవీఎంలలో డేటాను ఎందుకు డిలీట్ చేశారు? వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకు తగలబెట్టారు? సీసీటీవీ ఫుటేజ్లు ఎందుకు బయట పెట్టడం లేదు? ఫామ్ 20 ఇప్పటి వరకు ఎందుకు అప్లోడ్ చేయలేదు? ఈసీ అధికారులను వెనుకుండి నడిపిస్తున్న అదృశ్య శక్తి ఎవరు? తేల్చేద్దాం గన్ షాట్గా. ఆమెకు ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు, బ్యూరోక్రాట్లే టార్గెట్. అతనికి అచ్చంగా వాళ్లే టార్గెట్. ఇద్దరికీ పెద్ద తేడా లేదు. ఆమె పేరు కాదంబరి జత్వాని, అతని పేరు నారా చంద్రబాబు నాయుడు. పచ్చ మీడియా గత 4-5 రోజులుగా వండుతున్న పరమాన్నం మీరు చూసే ఉంటారు. అది ఈ రోజు దాకా చల్లారలేదు. ఇప్పట్లో చల్లారే అవకాశమూ లేదు. అసలు ఎవరి కోసం ఈ పరమాన్నం వండుతున్నారని ఆరా తీస్తే విస్తుగొలిపే విషయాలు బయటపడ్డాయి. కాదంబరి జత్వాని ఎలియాస్ కిలాడి కాదంబరి, చోటా నటి, బడా బ్లాక్మెయిలర్. అందమే ఆమె పెట్టుబడి. సినిమాల్లో నటన పార్ట్ టైం, హనీ ట్రాప్ బిజినెస్ ఫుల్ టైం. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రేమ పేరుతో వలపు వల విసిరి ఆ తరువాత వసూళ్లకు పాల్పడే ఖతర్నాక్ కిలాడీ లేడీ. ఆమెతోనే ఇప్పుడు డ్రామా నడిపిస్తున్నారు చంద్రబాబు. ఆమెను అడ్డు పెట్టుకుని అటు పారిశ్రామికవేత్తలకు బెదిరింపులు, ఇటు హామీల అమలు నుంచి ప్రజలను పర్ఫెక్ట్గా డైవర్ట్ చేయడం, అటు గత ప్రభుత్వంపై ఐపీఎస్ అధికారులపై బురద జల్లడం. అంటే ఒకే దెబ్బకు 4-5 పెట్టెలన్నమాట. అసలు ఎందుకు ఇంతలా దిగజారిపోతున్నారు? ఇలాంటి నీచపు రాజకీయాలతో ఏం సాధిస్తారు? కాదంబరి జత్వాని ఎలియాస్ ఏంటి అని ప్రశ్నించకండి. ఆమెకు చాలా మారుపేర్లు ఉన్నాయి. ఒక్కో ప్రముఖుడి దగ్గర ఒక్కో పేరు, ఒక్కో ప్రముఖుడి దగ్గర ఒక్కో వయసు చెబుతుంది. ఆమె బయోడేటా గురించి ఇంకా చెప్పాలంటే దోపిడీ గ్యాంగులతో సన్నిహిత సంబంధాలు, వ్యభిచార ముఠాలతో మిలాఖత్తులు, ఆమె డైలీ డ్యూటీలో భాగాలు, సంతకాలు ఫోర్జరీ చేయడం, బోగస్ పత్రాలు సృష్టించడం, భారీగా ఆస్తులు కొల్లగొట్టడం ఆమె అసలు ప్రొఫెషన్. ఈ మాయలేడి దందాను ఆసరాగా తీసుకుని చంద్రబాబు సరికొత్త దందాకు తెరతీశారు. బాధితులకు
బాసటగా నిలవాల్సింది పోయి బాధితులనే బెదిరింపులకు గురి చేస్తూ దొరికిన కాడికి దండుకోవాలని వ్యూహం పన్నారు. నిజం చెప్పాలంటే ఢిల్లీ, బెంగళూరుతో పాటు దేశంలోని పలు నగరాల్లో పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లను బ్లాక్మెయిల్ చేసి కోట్లు కొల్లగొట్టింది ఈ కాదంబరి జత్వాని. ఏషియన్ పెయింట్స్ ప్రమోటర్ మాలవదాని కూడా బాధితుల జాబితాలో ఒకరు. ఆయన ఫిర్యాదుతో ముంబైలోని గమ్దేవి పిఎస్లో కాదంబరిపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. అలాగే ఏపీలో కుక్కల విద్యాసాగర్పై వల విసిరింది. ఆ తర్వాత బ్లాక్మెయిలింగ్ కు పాల్పడింది. విద్యాసాగర్ ఇచ్చిన ఫిర్యాదుతో ఆమెపై కేసు నమోదైంది. ఎందరో ప్రముఖుల జీవితాలతో ఆడుకున్న మహానటిని చంద్రబాబు ఏపీకి తెచ్చారు. ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు బాబు మనల్ని హనీ ట్రాప్ లోకి లాగుతున్నారు. తానిచ్చిన హామీల మేరకు ఒక్క మహిళకు న్యాయం చేయని చంద్రబాబు అర్జెంటుగా కాదంబరికి న్యాయం చేసేస్తారట. ఆమెను అడ్డుపెట్టుకుని పారిశ్రామికవేత్తలను, బ్యూరోక్రాట్లను బెదిరించడమే అసలు టార్గెట్. నారా సమర్పణలో వలపు వల అనే సినిమా ఏపీలో విజయవంతంగా ప్రదర్శింపబడుతున్న వేళ ప్రధానంగా కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఎవరి కాదంబరి జత్వాని, ఆమె చరిత్ర ఏంటి? క్వశ్చన్ నెంబర్ 2, విద్యాసాగర్ను ఆమె ఎలా ట్రాప్ చేసింది? క్వశ్చన్ నెంబర్ 3, పారిశ్రామికవేత్తల నుంచి ఇప్పటి వరకు ఎంత దోచింది? క్వశ్చన్ నెంబర్ 4, కాదంబరితో బాబు నడిపిస్తున్న పొలిటికల్ కహానీ ఏంటి? కాదంబరిని అడ్డు పెట్టుకుని చంద్రబాబు పొలిటికల్ గేమ్ ఆడుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. బాలీవుడ్ నటిగా చెప్పుకునే కాదంబరి జత్వాని ఒక ఖతర్నాక్ లేడీ. పారిశ్రామికవేత్తలు, రాజకీయ నేతలు, బ్యూరోక్రాట్లే లక్ష్యంగా చేసుకుని హనీ ట్రాప్ చేసి అనంతరం బ్లాక్మెయిలింగ్ చేస్తూ భారీగా డబ్బులు గుంజడంలో ఆమె సిద్ధహస్తురాలు. ఒక మాలవదాని, ఒక సజ్జన్ జిందాల్, ఒక కుక్కల విద్యాసాగర్. ఆమె లిస్టులో ఇలాంటి బాధితులకు లెక్కే లేదు. ఆమె ఒక్కరే ఇంతమందిని ఎలా బ్లాక్మెయిల్ చేస్తుందనే సందేహం మీకు రావచ్చు. ఆమె ఒక్కరే ఇదంతా చేయదు. దీనికోసం పెద్ద టీంనే మెయింటైన్ చేస్తుంది. ఇందులో ఆమె తల్లిదండ్రులతో పాటు అండర్ వరల్డ్ మాఫియా సంబంధాలున్న ఆమె సోదరుడు కూడా కీ రోల్ పోషిస్తాడు. గతంలో అతను బంగారం స్మగ్లింగ్ చేస్తూ ఓసారి అరెస్ట్ అయ్యాడు కూడా. అంతేకాదు, ఉమేంద్ర శ్రీవాస్తవ, అమిత్ సింగ్ లాంటి ఘరానా మోసగాళ్లు కూడా ఈమె టీంలో భాగమే. వీరందరి సాయంతో ప్రముఖుల నుంచి కోట్లు కొల్లగొట్టేస్తుంది. ముందుగా వల విసరడం, ఆ తర్వాత తనపై అత్యాచారం చేశారంటూ పోలీసులకు కంప్లైంట్ చేస్తానని బెదిరింపులకు దిగడం, ఆ తర్వాత అందినంత దోచేయడం, ఇదే ఆమె పని. ఈమె వలలో పడి కుక్కల విద్యాసాగర్ దాదాపుగా కోటికి పైగా వదిలించుకున్నారు. ఫోటోలు మార్ఫింగ్ చేసి బ్లాక్మెయిలింగ్ కు దిగడంతో నిలువు దోపిడీ తప్పలేదు. జగ్గయ్యపేటలో అతనికి ఉన్న 5 ఎకరాల భూమిని ఫోర్జరీ పత్రాలతో కాదంబరి అమ్మేందుకు సిద్ధమైన సమయంలో విద్యాసాగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చివరికి అతని ఫిర్యాదుతోనే పోలీసులు అప్పట్లో చట్టబద్ధంగా ఆమెను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పుడు ఈ కథను మొత్తం రివర్స్ చేసి ఒక పారిశ్రామికవేత్తను రక్షించడం కోసం కాదంబరిపై అక్రమ కేసులు పెట్టారనే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఆమెదో శుద్ధపూసైనట్లు. ఒక్కసారి ముంబై క్రైమ్ రికార్డ్స్ తిరగేస్తే కాదంబరి భాగోతం బయటపడుతుంది. డైవర్షన్ పాలిటిక్స్ లో చంద్రబాబు దిట్ట. రాష్ట్రంలో ప్రభుత్వ వైఫల్యాలు కప్పిపుచ్చుకునేందుకు ఇలాంటివన్నీ తెరపైకి తెస్తుంటారు. ఇదొక్కటే కాదు, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, అనంతబాబు, ఆ తరువాత విజయసాయిరెడ్డి, ఇప్పుడు ముంబై నటి పేరుతో కాదంబరి జత్వానిని రంగంలోకి దింపడం, ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్ లో భాగమే. హామీల అమలు గురించి చర్చ పక్కకు పెట్టి రాష్ట్రంలో జరుగుతున్న దారుణాలు, అమ్మాయిలపై అఘాయిత్యాలకు ప్రస్తావన లేకుండా చేసి ఎల్లో మీడియా మొత్తం ఇలాంటి వ్యవహారాల గురించి చర్చ నడిపిస్తుంటుంది. జనాల దృష్టి పూర్తిగా వాటిపైనే ఉండేలా చూస్తారు. ఏదేమైనా ఆనాడు ఓ సినీ నటి, ఈనాడు ఈ మహానటి. చంద్రబాబు రాజకీయ జీవితం వీళ్లతోనే ముడిపడి ఉంది. కేవలం డైవర్షన్ పాలిటిక్స్ మాత్రమే కాదు, ఇందులో ఇంకో కథ కూడా ఉంది. ముంబై మహానటిని అడ్డు పెట్టుకుని రాష్ట్రంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలను బెదిరించి కమిషన్లు లాగే కుట్రకు సైతం తెరలేపారు. ఒకే దెబ్బకు గత ప్రభుత్వంపై బురద జల్లారు. తమకు నచ్చని ఐపీఎస్ అధికారులపై గుడ్డ కాల్చి మీద పడేశారు. ఇటు రాష్ట్రంలోని పారిశ్రామికవేత్తలకు దమ్కి ఇచ్చి డబ్బులు సిద్ధం చేసుకోవాలని ఇండైరెక్ట్ గా చెప్పేశారు. అది సార్మా ఎల్లో స్ట్రాటజీ అని ప్రూవ్ చేశారు. ఒక్కటి మాత్రం నిజం, అందం ఉంటే సరిపోదు, వ్యక్తిత్వం కూడా ఉండాలి. ఎందుకంటే నీకున్న అందం మహా అయితే 10 ఏళ్ల పాటు గుర్తుంచుకునేలా చేయొచ్చు, కానీ నీ వ్యక్తిత్వం మంచిగా ఉంటే అది నీ జీవితం తర్వాత కూడా నిన్ను ఎవరూ మర్చిపోకుండా చేస్తుంది. ఇది మాత్రం గన్ షాట్. గుడ్లగోబలున్నాయి, జాగ్రత్త. చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్. ఈవీఎం ప్రభుత్వం అధికారంలోకి రాగానే డీసీఎం గారు స్టేట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని ఏదో డైలాగ్ చెప్పారు. బాబుగారి పాలనకు 100 రోజులు పూర్తి కాలేదు, కానీ రాష్ట్రంలోని మహిళలు, చిన్నపిల్లలపై జరిగిన అఘాయిత్యాలు మాత్రం
హాఫ్ సెంచరీకి చేరుకున్నాయి. ఇదేనా సేఫ్ హ్యాండ్స్ అంటే? కృష్ణా జిల్లా గుడ్లవల్లేరులో జరిగిన ఘటన యావత్ దేశాన్ని నివ్వెరపోయేలా చేసింది. సీక్రెట్ కెమెరాలు, 300 వీడియోలు, వందలాది మంది విద్యార్థునుల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి వందలాది వీడియోలు రికార్డ్ చేశారు. ఈ ఘటనపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తుంటే ఈ ప్రభుత్వానికి ఆ ముంబై నటి మాత్రమే టాప్ ప్రయారిటీ. ఆమెకు అర్జెంటుగా న్యాయం చేసేయాలి. చేయండి, ఎవరూ కాదనడం లేదు. కానీ వందల మంది విద్యార్థుల గోడు మీకు పట్టదా? వారి జీవితాలు కాపాడాల్సిన బాధ్యత మీకు లేదా? ఈ ఘటనపై పూర్తిస్థాయి విచారణ జరపకుండానే బాత్రూముల్లో కెమెరాలు లేవని తేల్చేశారంటే ఈ ప్రభుత్వంలో అమ్మాయిల జీవితాలకు రక్షణ ఉన్నట్టా లేనట్టా? మీరే చెప్పండి సార్. ఏంటి, సీక్రెట్ కెమెరాలు లేవా? ఇంకా నయం, అక్కడ అసలు బాత్రూములే లేవని చెప్పలేదు. ఇంకా నయం, ఈ ఘటనపై నేను అడుగు ముందుకేసి మాట్లాడితే ప్రభుత్వానికి ఇబ్బందిగా మారుతుందని, నిందితులకు 2 బెత్తం దెబ్బలు వేస్తే సరిపోతుందని మన డీసీఎం గారు కామెంట్ చేయకుండా బతికించారు. లేకపోతే ఏంటి సార్ ఇది? ఇదేనా సేఫ్ హ్యాండ్స్ అంటే? ముంబై నటికి ఇచ్చే ప్రయారిటీ వందల మంది విద్యార్థినులకు లేదా? వేలాది మంది విద్యార్థినులు చదువుతున్న గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ వాష్రూమ్లో రహస్య కెమెరాలు అమర్చి వందల వీడియోలు రికార్డ్ చేస్తే ఆ ఘటనను ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి? వర్షంలో తడుస్తూ వేలాది మంది విద్యార్థినులు ఆందోళనలు చేస్తుంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి? వారి తల్లిదండ్రులు తమ బిడ్డలకు ఏమవుతుందోనని నిద్రాహారాలు మాని ఆందోళన చేస్తుంటే ప్రభుత్వం ఎంత సీరియస్గా తీసుకోవాలి? 4 పోలీసులను పంపి విచారణ జరుపుతున్నామంటే సరిపోతుందా? జిల్లా కలెక్టర్, ఓ మంత్రి వచ్చి సర్ది చెబితే సరిపోతుందా? ప్రభుత్వ యంత్రాంగమంతా కదలి రావాలి కదా. ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోంమంత్రి కదిలొచ్చి ఆ విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలి కదా. దోషులను కఠినంగా శిక్షిస్తామని కనీసం హామీ ఇవ్వాలి కదా. మీకు మేమున్నామని భుజం తట్టాలి కదా. అదంతా పక్కన పెట్టి ఆ ముంబై మహానటిని ప్రత్యేక విమానంలో ఏపీకి తీసుకురావడం పైన, ఆమెకు 5 స్టార్ హోటల్లో బస ఏర్పాటు చేయటం పైన, ఐపీఎస్ అధికారులను టార్గెట్ చేస్తూ ఎలా ఫిర్యాదు చేయాలన్న దానిపై ట్రైనింగ్ ఇవ్వడం పైన పెట్టిన శ్రద్ధలో ఒక్క శాతం కూడా వందల మంది విద్యార్థులపై పెట్టకపోవడం ఏంటి సార్? గుడ్లవల్లేరు ఘటన విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ముంబై నటిపై ఉన్న శ్రద్ధ గుడ్లవల్లేరు ఘటనపై లేదా? క్వశ్చన్ నెంబర్ 2, ఆ కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖుల సన్నిహితులా? క్వశ్చన్ నెంబర్ 3, అర్ధరాత్రి కరెంట్ ఆపేసి పోలీసుల రహస్య తనిఖీలు దేనికి? క్వశ్చన్ నెంబర్ 4, విద్యార్థినులపై ఎదురు కేసులంటూ బెదిరింపులేంటి? క్వశ్చన్ నెంబర్ 5, పవన్ కళ్యాణ్ చెప్పిన సేఫ్ హ్యాండ్స్ అంటే ఇదేనా? ప్రభుత్వం తీరు వివాదాస్పదమవుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. అది కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజీ. అక్కడ వేలాది మంది విద్యార్థినులు ఇంజనీరింగ్ చదువుతున్నారు. అమ్మాయిల బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెట్టి రహస్యంగా రికార్డ్ చేసి ఆ వీడియోలు బయటకు లీక్ చేశారన్న వార్తలు గుప్పుమన్నాయి. ఒక్కసారిగా వందల మంది విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు షాక్కు గురయ్యారు. అదే నిజమైతే ఆత్మహత్యే తమకు శరణ్యమంటూ తల్లడిల్లిపోయారు. తమకు న్యాయం చేయాలంటూ రోడ్డెక్కారు. కాలేజీ ఆవరణలోనే ఆందోళనలకు దిగారు. విపక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రజా సంఘాలు ఆ విద్యార్థులకు మద్దతుగా నిలిచాయి. మరి ఒక ప్రభుత్వం బాధ్యత ఉంటే ఏం చేయాలి? వారికి భరోసా ఇవ్వాలి కదా. అలా చేయటం లేదు సరికదా. ఈ కేసును తప్పుదోవ పట్టించేలా వ్యవహరించడమే వివాదానికి కారణమవుతోంది. అర్ధరాత్రి కరెంట్ ఆపేసి అమ్మాయిల వాష్రూముల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. స్నానాల గదుల్లో ఉన్న షవర్లు ఊడదీసి గుట్టుగా వాటిని తరలించారు. ఆ తర్వాత అక్కడేమీ సీసీ కెమెరాలు లేవంటూ చెప్పుకొచ్చారు. ప్రశ్నించిన విద్యార్థులపై ఎదురు కేసులు పెడతామంటూ హెచ్చరించారు. కేసులు పెడితే కోర్టుల చుట్టూ తిరగాలని, పెళ్లిళ్లు కావని, సర్టిఫికేట్లు రావని, ఎంఎన్సీ కంపెనీల్లో ఉద్యోగ అవకాశాలు కోల్పోతారని భయపెట్టారు. అయితే కాలేజీ నిర్వాహకులు టీడీపీ ప్రముఖులకు సన్నిహితులు కావడంతో దీన్ని పక్కదారి పట్టించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్నానాల గదుల్లో షవర్లు ఊడదీసి అక్కడి నుంచి వాటిని తరలించడం ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. నిజానికి దీనిపై ఓ వారం క్రితమే ఫిర్యాదులు చేసినా పట్టించుకోలేదు. దాదాపు 1500 మంది విద్యార్థులు ఉంటున్న చోట ఇలాంటి దారుణం జరగడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అసలు అమ్మాయిల బాత్రూముల్లో సీసీ కెమెరాలు ఎవరు పెట్టారు?
ఎలా పెట్టారు, ఎన్ని వీడియోలు రికార్డ్ చేశారు, ఆ వీడియోలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ తతంగమంతా ఎప్పటి నుంచి జరుగుతోంది, దీని వెనుక ఎవరెవరు ఉన్నారు, ఇంత జరుగుతుంటే కాలేజీ యాజమాన్యం ఏం చేస్తోంది, 1500 మంది విద్యార్థినులు ఉండే చోట కాలేజీ యాజమాన్యం ఎందుకింత నిర్లక్ష్యంగా వ్యవహరించింది, పారదర్శకంగా విచారణ జరిపి ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతికి దీని వెనుక ఎవరెవరు ఉన్నారో వారందరినీ బయటకు లాగి బోనులో నిలబెట్టి వారికి తగిన శిక్ష పడేలా చేసి ఆ వీడియోలు బయటకు వెళ్లకుండా పూర్తిగా డిస్ట్రాయ్ చేసి కాలేజీ యాజమాన్యంపై చర్యలు తీసుకుని ఆ కాలేజీ లైసెన్స్ పూర్తిగా రద్దు చేసి ఇటు 100 మంది విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వడమే ప్రభుత్వం ముందున్న ప్రధాన కర్తవ్యం కావాలి. కానీ మాకు ముంబై నటి తప్ప మరేమీ కనిపించదు అంటే రాక్షస రాజ్యంలో మరిన్ని గుడ్లగోబులు 100 కళ్ళు చేసుకుని మన బిడ్డల జీవితాలను నాశనం చేస్తూనే ఉంటాయి. ఇది మాత్రం గన్ షాట్. నిజాలు స్మాష్, వాస్తవాలు మటాష్. చిన్న బ్రేక్ తర్వాత గన్ షాట్. ఈవీఎంల వెరిఫికేషన్ జరగకుండా చూసేందుకు ఈసీ శతవిధాలా ప్రయత్నించింది. ఆఖరికి కోర్టు ఆదేశాలను సైతం పక్కన పెట్టింది. వెరిఫికేషన్ కాదు, మేం మాక్ పోలింగ్ మాత్రమే నిర్వహిస్తామంటూ మంకుపట్టు పట్టింది. ఈ వ్యవహారం కోర్టు మెట్లు ఎక్కడంతో చివరకు అసలు నిజం కక్కేసింది. ఈవీఎంలలో డేటా డిలీట్ చేశాం, వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశామని చావు కబురు చల్లగా చెప్పింది. 45 రోజుల వరకు ఈవీఎం డేటా, వీవీప్యాట్ స్లిప్పులు భద్రంగా ఉంచాలని సుప్రీం ఆదేశాలు ఉన్నాయి కదా అని అడిగితే నో ఆన్సర్. పోలింగ్ రోజు 12 గంటలు వినియోగించిన బ్యాటరీ 21 రోజుల తర్వాత కౌంటింగ్ రోజుకు 99% ఛార్జింగ్ ఎలా వచ్చిందంటే నో ఆన్సర్. పోని ఫిర్యాదు చేసిన పోలింగ్ కేంద్రాలు, ఈవీఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ల సీసీ ఫుటేజ్ చూపించమంటే నో ఆన్సర్. ఫామ్ 20 డేటా ఎక్కడంటే నో ఆన్సర్. ఇలా ఈసీ దగ్గర ఏ ప్రశ్నకు సమాధానం లేదు. ఎందుకో తెలుసా? ఈవీఎంపై ఒట్టు ఖచ్చితంగా ఉంది లోగుట్టు. అందుకే వైఎస్ఆర్సీపీ నేతలు అడుగుతున్న ఏ ప్రశ్నకు ఈసీ దగ్గర జవాబు ఉండదు. ఇంతకీ ఈవీఎంల గోల్మాల్ నిజమేనని తేలిపోయిందా? వైఎస్ఆర్సీపీ నేతల నెక్స్ట్ స్టెప్ ఏంటి? సీసీటీవీ ఫుటేజ్ బయటకొస్తే అసలు భాగోతం బయటపడుతుందా? ముచ్చటగా 3 రోజుల్లో ఈసీ ఆడిన నాటకాలేంటో చెబుతాను, వినండి. డే 1 మాక్ పోలింగ్కి ఉపయోగించిన ఈవీఎం కొత్త బ్యాటరీ స్టేటస్ 99% నుంచి 88%కి తగ్గింది. అలాంటప్పుడు పోలింగ్ రోజు 12 గంటలకు పైగా వినియోగించిన బ్యాటరీ 21 రోజుల పాటు భద్రపరిచి కౌంటింగ్ రోజు అంటే జూన్ 4న తెరిచిన తరువాత కూడా 99% ఎలా చూపిస్తుంది అని ప్రశ్నిస్తే ఈసీ నుంచి నో ఆన్సర్. డే 2 ఈవీఎంలు, వీవీప్యాట్లలో ఓట్లను తిరిగి లెక్కించాలని ఫిర్యాదుదారులు కోరితే ఈసీ ఆదేశాల మేరకు ఈవీఎంలలో డేటా డిలీట్ చేసి వీవీప్యాట్ స్లిప్పులు తగలబెట్టేశామని అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. ఈవీఎంల పనితీరుపై అనుమానాలు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే డేటాను భద్రపరచాల్సింది పోయి ఆగమేఘాల మీద ఎందుకు ధ్వంసం చేశారని ప్రశ్నిస్తే ఈసీ నుంచి నో ఆన్సర్. డే 3 తాము ఫిర్యాదులో పేర్కొన్న 3 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ నాడు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ, ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ సీసీ ఫుటేజీ, కౌంటింగ్ రోజు చిత్రీకరించిన సీసీ కెమెరాల ఫుటేజీ ఇవ్వాలని ఫిర్యాదుదారులు కోరితే హబ్బే ఇప్పుడు ఇవ్వడం కుదరదు, సమయం పడుతుంది. ఇది ఈసీ అధికారులు ఇచ్చిన ఆన్సర్. ఇప్పుడు చెప్పండి, ఇంతకు మించిన ఆధారాలు, సాక్ష్యాలు కావాలా? ఈసీ డొంక తిరుగుడు తీరే ఈవీఎంల గోల్మాల్ నిజమేనని ప్రూవ్ చేస్తోంది. సుప్రీంకోర్టు ఆదేశాలను ధిక్కరించి మరి డేటా మొత్తం మటాష్ చేసి, వీవీప్యాట్ స్లిప్లు స్మాష్ చేసి, సీసీటీవీ ఫుటేజ్ లేకుండా చేసి ఆధారాలు మొత్తం డిస్ట్రాయ్ చేయాలని చూస్తున్నారంటే అంతకు మించిన ఆధారాలు ఇంకేం కావాలి? ఈవీఎంల గోల్మాల్ బయటపడకుండా ఆధారాలని ఈసీనే డిస్ట్రాయ్ చేస్తున్న వేళ కొన్ని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అవేంటో ఒక్కసారి మనం స్క్రీన్ పైన చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1, ఈవీఎంలలో డేటాను ఎందుకు డిలీట్ చేశారు? క్వశ్చన్ నెంబర్ 2, వీవీప్యాట్ స్లిప్పులు ఎందుకు తగలబెట్టారు? క్వశ్చన్ నెంబర్ 3, ఫామ్ 20 డేటా ఎందుకు బయట పెట్టడం లేదు? క్వశ్చన్ నెంబర్ 4, సీసీటీవీ ఫుటేజ్ ఎక్కడ అంటే ఎందుకు నీళ్లు నములుతున్నారు? ఈసీ తీరు వివాదాస్పదంగా మారుతున్న వేళ వినిపిస్తున్నటువంటి ప్రశ్నలివే. ఈవీఎంల పనితీరుపై దేశవ్యాప్తంగా సందేహాలు వెల్లువెత్తుతున్న వేళ వాటిని నివృత్తి చేసి పారదర్శకంగా వ్యవహరించాల్సిన ఎన్నికల యంత్రాంగం మరిన్ని అనుమానాలకు తావిచ్చేలా వ్యవహరిస్తోంది. స్ట్రాంగ్ రూమ్ తాళాలు కనిపించడం లేదన్న నాటకం నుంచి సీసీటీవీ ఫుటేజ్ చూపించమంటే నీళ్లు నమిలే వ్యవహారం వరకు అంతా ఒక హైడ్రామా నడిపిస్తున్నారు.
జూన్ 4న జరిగిన ఎన్నికల కౌంటింగ్ సమయంలో సందేహాలు వ్యక్తమైన నేపథ్యంలో ఫిర్యాదుదారులు వెరిఫికేషన్ కోసం జూన్ 10వ తేదీన ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. వెరిఫికేషన్ రుసుము చలానా ద్వారా చెల్లించారు. ఇలా అభ్యంతరాలు వ్యక్తం చేసినప్పుడు ఈవీఎంలో డేటా, వీవీప్యాట్లలో స్లిప్పులు అధికారులు భద్రపరచాలి. కానీ వాటిని ఆగమేఘాలపై ఆనవాళ్లు లేకుండా చెరిపేయటం కొత్త సందేహాలకు తావిస్తోంది. పైగా ఎన్నికల సంఘం నుంచి వచ్చిన ఆదేశాల మేరకే డేటా మొత్తం తొలగించినట్లు అధికారులు చెప్పడం సరికొత్త సందేహాలకు మరింత బలం చేకూరుస్తోంది. ఇక ఈవీఎం బ్యాటరీ సంగతి విషయంలోనూ ఈసీ తీరు అనుమానాలకు మరింత బలం చేకూరుస్తోంది. రీవెరిఫికేషన్ చేయకుండా మాక్ పోలింగ్ చేశారు. అదైనా సరిగా చేశారా అంటే అది లేదు. ఈవీఎంలలో పాత బ్యాటరీ స్థానంలో కొత్త బ్యాటరీ వేశారు. వైఎస్ఆర్సీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ గుర్తులు లోడ్ చేయకుండా మరేవో గుర్తులు లోడ్ చేశారు. సుమారు 1400 ఓట్లు మాక్ పోలింగ్ చేశారు. ఇది ముగిసిన తరువాత బ్యాటరీ స్టేటస్ పరిశీలిస్తే 80% ఉంది. అలాంటప్పుడు పోలింగ్ రోజున ఈవీఎం, వీవీప్యాట్లకు వాడిన బ్యాటరీ స్టేటస్ 21 రోజుల పాటు భద్రపరిచిన తరువాత కౌంటింగ్ రోజున తెరిచేసరికి 99% ఎలా ఉందనే విషయాన్ని తేల్చాలని ఫిర్యాదుదారులు ప్రశ్నించారు. అయితే ఆ విషయం మాకు తెలియదంటూ చేతులెత్తేశారు అధికారులు. పాత బ్యాటరీ స్టేటస్ గుట్టు ఏమిటో వెల్లడించాలనేది తమ డిమాండ్ అని, అంతేకాని మాక్ పోలింగ్ కాదని ఫిర్యాదుదారులు తేల్చి చెప్పారు. ఈ మేరకు ఎన్నికల కమిషన్కు ఈమెయిల్ ద్వారా మరో ఫిర్యాదు కూడా పంపించారు. ఇక చివరిది ఫామ్ 20 డేటా. ఫామ్ 20 డేటా ఇప్పటికీ ఎందుకు రప్పించడం లేదని, ఈసీ తన వెబ్సైట్లో ఎందుకు పెట్టడం లేదని వైఎస్ఆర్సీపీ ప్రశ్నించింది. ఫామ్ 20 ప్రకారం ఎన్నికల్లో ఏ పార్టీకి ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనేది ప్రకటించాలి. ఈసీ జారీ చేసే ఫామ్ 20 ఎన్నికల ప్రక్రియలో ఉపయోగించే కీలక పత్రం. ఇది ఫైనల్ రిజల్ట్ షీట్. ఇందులో నియోజకవర్గంలోని ప్రతి అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరాలు ఉంటాయి. ఓట్ల లెక్కింపు తర్వాత చెల్లిన ఓట్లు, చెల్లని ఓట్లతో పాటు ప్రతి అభ్యర్థి పొందిన ఓట్ల సంఖ్యను ఫామ్ 20లో స్పష్టంగా చూపిస్తారు. ఎన్నికల విజేతను నిర్ణయించడంలో ఈ ఫామ్ 20 కీలకం. పారదర్శకత కోసం అందరికీ దీనిని పంపించాలి, అందుబాటులో ఉంచాలి. కానీ ఈ రోజు కూడా ఆ లెక్కలు ఈసీ ప్రకటించలేదు. ఏపీలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ జరిగిన రోజు సాయంత్రం 6 గంటల తరువాత 68.12% పోలింగ్ నమోదైతే రాత్రి 11 గంటల 45 నిమిషాల ప్రాంతంలో మరో ప్రకటన చేస్తూ 76.5% పోలింగ్ జరిగిందన్నారు. చివరకు 80.66% అని తేల్చారు. అసలు పోలింగ్ రోజు గణాంకాలకు, కౌంటింగ్ రోజు గణాంకాలకు మధ్య ఎందుకు తేడా వచ్చిందో ఇప్పటికీ ఈసీ తేల్చలేదు. పోనీ ఫిర్యాదు చేసిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ రోజు, కౌంటింగ్ రోజు ఈవీఎంలు, వీవీప్యాట్ స్లిప్పులు భద్రపరిచిన స్ట్రాంగ్ రూములకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అయినా ఇవ్వమంటే ఆ విషయంలోనూ ఈసీ అధికారులు నీళ్లు నములుతున్నారు. ఒక్కటి మాత్రం నిజం, అబద్ధం అర్థమైనంత త్వరగా నిజం అర్థం కాదు. కానీ నిజం నిప్పు లాంటిది. అది ఏదో ఒక రోజు అబద్ధాన్ని దహించి వేస్తుంది. ఆ రోజున మీ అబద్ధం స్మాష్, మీ మాటలు మఠాష్. ఇది మాత్రం గన్ షాట్.